రేయ్ నట్టించకరా. ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. బ్రో అదే మన పార్టీలో కలిసాం కదా, రెస్టారెంట్ ఐడియా గురించి చెప్పాను మీకు. అవును బ్రో, రెస్టారెంట్ పెడుతున్నారంటగా, దాంట్లో చెఫ్ కోసం చూస్తున్నారని విన్నాను. అవును బ్రో. మీరు పెట్టబోయే రెస్టారెంట్లో సర్వింగ్కి మనుషులు కావాలన్నారంటగా. హా, అదే బ్రో మీ కుకింగ్ ఎక్స్పీరియన్స్, మీరు ఏమేమి డిషెస్ చేయగలరు అన్నీ చెప్తే. వంటవాడిని బ్రో, ఏ వంట అయినా ఇట్టే చేయగలను. కస్టమర్ ఆర్డర్ ఇవ్వడమే లేట్. షిఫ్ట్ టైమింగ్స్ని బట్టి కుర్రోళ్ళని పంపుతాను. మొత్తం గ్రూప్గానే వచ్చి గ్రూప్గానే వెళ్ళిపోతాను. అయ్యో మేమంత పెద్దగా ఏం ఓపెన్ చేయట్లేదండి. జస్ట్ క్లిక్ అయ్యేంత వరకు 2 మెంబర్స్ సర్వింగ్కి, 2 మెంబర్స్ క్లీనింగ్కి చాలు. అయినా ఏముంది, మంత్లీ 1 lakh శాలరీ, ఉండడానికి ఓ ఫ్లాట్, ఫోన్ రీఛార్జ్, 6 monthsకి ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తే చాలు. స్టే మీరే చూసుకోవాలి. అండ్ మనుషులు సెట్ చేసినందుకు మాకు కమిషన్ ఇవ్వాలి. అండ్ మేము ఎప్పుడైనా రెస్టారెంట్కి వస్తే మాకు డిస్కౌంట్ కూడా ఇవ్వాలి. మీరు పార్టీ చేసుకుంటే మేము డిస్కౌంట్ ఎందుకు ఇవ్వాలండి? బ్రో నేనేదో చిన్న హోటల్ రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నా బ్రో, బాయ్స్ హాస్టల్ మెయింటైన్ చేద్దామని కాదు. చూడండి మేడం, ఈ రోజుల్లో మనకు పని చేసే వాళ్ళు అవసరం, వాళ్ళకి మనం కాదు. ఆలోచించుకొని చెప్పండి. అరే కొంచెం షుగర్ కావాలరా. రా అక్క, ఇస్తాను, లోపలికి రా. ఇంకేంటక్క, బాగా లోపలికి బయటికి తిరుగుతున్నావు, ఏంటి కదా? మేము రెస్టారెంట్ పెడుతున్నాం రా, సుక్కు కోసం వెతుకుతున్నాం, అందుకే కొంచెం బిజీగా ఉన్నాను. హలో, అరే ఆగు, నేను మళ్ళీ చేస్తా, బిజీగా ఉన్నా. ఓకే. ఇంకేంటక్క విశేషాలు? చెప్పాలరా నువ్వే, దీని గురించి కొంచెం స్ట్రెస్లో ఉన్నాను. ఎవర్రా అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? ఏం లేదక్క, ఫ్రెండ్ యాప్ నుంచి నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్గా మాట్లాడవచ్చు. ఇంతేకాదు, నువ్వు ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ని రియల్ మనీలాగా కూడా నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు. దానివల్ల నువ్వు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ నీకు. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలామంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. ఓ, అయితే నేను కూడా ఈ ఫ్రెండ్ యాప్ గురించి మా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తాను. బట్ ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో నువ్వు ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే సరే అక్క, అయితే నేను షుగర్ తీసుకొస్తాను, ఆగు. హాయ్ అమ్మా. అంకుల్. కూర్చో కూర్చో. బాగున్నావా? ఏంటి టమాటా కర్రీ చేస్తున్నావా? నమస్తే అండి. నమస్తే. రామ్, టీ ఏమైనా తీసుకురావాలనా? నాకు మూర్తి గారికి ఇవ్వండి అమ్మా. సరే.
ఇలాగ ఇవ్వమని కట్ చేస్తాను, నీకెందుకు శ్రమ? అయ్యో అంకుల్, మీకెందుకు బర్డెన్, నేను చేస్తానులే. అయినా ఈ టైంలో నువ్వు ఎక్కువ పని చేయకూడదమ్మా. ఇలాగివ్వు, నేను కట్ చేస్తాను. రామ్, నేను కొన్ని రెస్టారెంట్ ఇంటీరియర్స్ చూశాను. నాకు నచ్చినవి ఫొటోస్ పెట్టాను, ఒకసారి చెక్ చేయి. అండ్ పని వాళ్ళ కోసం బ్రోకర్తో మాట్లాడాను. వాళ్ళ ఆకాశం అంతా శాలరీస్ అడుగుతున్నారు, పైగా బ్రోకరేజ్ కూడా అంట. నాకు కూడా ఈషా, బయట ఒక్కొక్క చెఫ్ చెప్పే రేట్లు చూస్తుంటే అసలు నేనే వంట నేర్చుకుంటే పోయేదా అనిపిస్తుంది. సరేలే, ఇంకొంతమందిని మాట్లాడదాం, ఏముంది. పర్లేదు ఈషా, నేను చూసుకుంటాను. అయినా నువ్వు రెస్ట్ తీసుకుని హెల్త్ జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా, నీకెందుకు ఇవన్నీ? అసలే వద్దు అన్నా కూడా ఈ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యావు, ఎందుకన్నా కూడా చెప్పవు. అసలే బయట ఒక్కోదానికి ఒక్కొక్క రేట్లు, అసలు ఆ రేట్లు చూస్తుంటే మనం చేయగలమా అనిపిస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో పెద్ద పెద్ద కళలు కంటారని చెప్పడంతో పాటు వాటికి అంతే డబ్బు కూడా అవుతుందిరా అని నేర్పించాల్సింది. ఇప్పుడు చూడు, బయట రేట్లు చూస్తుంటే మన బడ్జెట్లో ఆ చెఫ్ దొరుకుతాడా అనిపిస్తుంది. అంకుల్, మీ ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు? ఆంటీ లేదు కదమ్మా, నేనే కుక్ చేసుకుంటాను. మీ ఇల్లు ఓనా రెంటలా? ఓనే. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? పర్లేదమ్మా, బానే ఉంది. అంకుల్, మీరు ఇంతకుముందు ఏం పని చేసేవారు? షెఫ్. చెఫా? షెఫ్. 22 ఇయర్స్ 5 స్టార్ హోటల్లో చెఫ్గా చేశాను. అక్కడ వాళ్ళ కమర్షియల్ ఫార్మాలిటీస్ నచ్చక మానేశాను. ఏ మూర్తి గారు, నిజం చెప్పండి, మీరు కామెడీ చేస్తున్నారు కదా? లేదు రామ్, అంకుల్ చెప్పింది నిజమే. ఆయన నిజంగా షెఫే. నీకు గుర్తుందా, ఆ రోజు పార్టీలో కూడా అంకుల్కి ఫుడ్ నచ్చలేదు, అయితే 2 డిషెస్ మిక్స్ చేసుకొని తిన్నారు. ఆ ప్లేట్లో కూడా ఫుడ్ని డిఫరెంట్ స్టైల్లో సర్వ్ చేసుకున్నారు. నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. తను చెప్పింది నిజమా మూర్తి గారు? అవును. సంకలో పిల్లి పెట్టుకుని ఊరంతా చెఫుల కోసం ఎత్తుతుంటే అప్పుడైనా చెప్పొచ్చు కదండి నాకు వంట వచ్చని. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. అయినా నేను ఒకప్పుడు చెఫ్ని రా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎన్నో వెరైటీలు, ఎన్నో డిషెస్ వచ్చేసాయి. ఈ జనరేషన్కి తగ్గట్టుగా నేను చేయలేనేమో. అయితే మీ జనరేషన్లో ఉన్నవే చేయండి అంకుల్. ఇప్పుడున్న చాలా మందికి అప్పుడున్న ఫుడ్ టేస్ట్ మళ్ళీ గుర్తు చేయండి. కరెక్టే అమ్మా, కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ కుకింగ్ అంటే ఇప్పుడంటే ఇప్పుడే కాదు అంకుల్, మనం ఇంకా రెస్టారెంట్ పెట్టడానికి 2 months టైం పడుతుంది. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు వరకు అంతా సెట్ అయిపోతుంది. నిజమే కదా మూర్తి గారు, తననేది కూడా. మీరు ఎన్నైనా చెప్పండి, నాకెందుకో చేయలేనేమో అనిపిస్తుంది. ఏ అంకుల్, మీ కూతురు ఉండుంటే ఇలానే సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారా? అయ్యో, అలా కాదమ్మా. సరే, నువ్వు అడిగావు కాబట్టి చేస్తాను. కానీ నాకంటూ కుకింగ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీరు వాటికి ఓకే అంటే ఏంటవి? ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను. మరి శాలరీ? పిల్లల తండ్రికి ఏమి ఇవ్వక్కర్లేదు అనుకుంటాను. ఇప్పుడు ఇలాగే అంటారులే, తర్వాత టైం వచ్చినప్పుడు శాలరీ ఏమి ఇవ్వలేదు అంటారు. నాకు తెలుసు. చెఫ్ సెట్ అయిపోయాడు, ఇంకా ఫుడ్, లొకేషను, లైసెన్స్ సెట్ అయితే అయిపోయినట్టే. కొంచెం సపోర్టివ్గా మనకి ఎవరైనా తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈషా. సపోర్ట్ చేయడానికి నేను సరిపోతానా? ఈషా, ఐషు. అవును ఐశ్వర్య. బాగున్నా రామ్, నువ్వు? నూరా, కూర్చో. ఎలా ఉన్నావు? ఆ విషయం నేను నిన్ను అడగాలి, నువ్వెలా ఉన్నావు? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. రామ్ చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ మొన్న పార్టీకే రావాలి, కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవడం వల్ల రాలేకపోయాను. మార్నింగే వచ్చాను, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను. ఇంకేంటి రామ్ సంగతులు? ఏముంది ఐశ్వర్య, నువ్వే చెప్పాలి. ఆయన మా అంకుల్ ఐషు.
నమస్తే అంకుల్. హాయ్ అమ్మా. అవును, ఇంతకీ ఆంటీ ఎలా ఉన్నారు? ఇదిగో నీ వెనుకనే ఉన్నా. హాయ్ ఆంటీ. హాయ్ మా. రండి కూర్చోండి. నేను వెళ్ళి టీ తీసుకొని వస్తా, మీరు మాట్లాడుతుండండి. ఇంకేంటి ఐషు కబుర్లు? చెప్పాలి ఈషా, ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది? రామ్ నేను బాగా చూసుకుంటున్నాడా? చూసుకోపోతే ఊరుకుంటుందా? చంపేదు. ఏంటి? ఆ, అవును, ఏదో సపోర్ట్ అంటున్నారు, ఏంటి? ఆ, ఏం లేదు ఐశ్వర్య, మేము ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి ఫైనాన్షియల్గా ఉన్న సపోర్ట్ ఉంటే బాగుంటుందా అని. హ్మ్, దానికి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు? నేనున్నాను కదా, నేను మీకు సపోర్ట్ చేస్తాను. నువ్వా? నీకెందుకులే ఐషు, పర్లేదు. అందులో ఏముంది ఈషా, నేను ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీలా తెలిసిన వాళ్ళైతే నాకు కూడా ప్లస్ అవుతుంది కదా. అయినా ఈషా, నేనేదో బయటదాన్ని అన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? అయ్యో అదేం లేదు ఐషు. ఈషా, నేను మీతో కలిసి బిజినెస్ చేయడం నీకు ఇష్టం లేదా? అది కాదు ఐషు, అంటే ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ అమౌంట్ సెట్ చేయడం కష్టం కదా, అందుకే అలా అన్నాను. నువ్వు మిలీనియర్స్కే మిలియన్స్ ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నావా? సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్? ఇంకొక 2 months ఐశ్వర్య, మొత్తం సెట్ అయిపోతుంది. అన్నీ 1 by 1 సెట్ అవుతున్నాయి. ఈ శుభ సందర్భంలో ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి. నా ఫస్ట్ డిష్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను. నిజంగానా? ఆర్డర్ మ్యామ్. కలగన్న లోకం నిజమయ్యిందేమో, ఈ ఆనందం చెంతే చేరగా ఎన్నాళ్ళ స్వప్నం నెరవేరేలాగా మా ఏదో మననే నడిపిస్తుందా? నీ మనసున ఆశ గమ్యమై నా శ్వాసగా మారి మన దిశనే మార్చెనా? ఎన్నో రంగుల అలలే తాగే మన నీ వేళ, ఆశల హరివిల్లే మన ఎదురై వానగా, నిన్నటి గాయం మరిచి రేపటి కడుగిడుతున్న కాలమే మనకే స్వర్గం అయిపోదా? దరదిరరా దరదిరరా, దరదిరరా దరదిరరా, దరదిరరా దరదిరరా, దరదిరరా దరదిరరా. ఇద్దరిలా మొదలైన కథ మరు స్పర్శకై వేచెను నేడిలా, మన మనసున ప్రేమకు సాక్షిగా రసవన ప్రాణమే నీకేలా. కన్నీరే లేని జీవితం అందివ్వన నేనే ప్రతి క్షణం, అలరారే సంతోషాలను చేసైనా సంతకం, చెరగని నీ నవ్వే ఓ వరం, కోరే నా మనసే ప్రతి క్షణం, ఇకపై అది మారదుగా శాశ్వతం. ఎన్నో రంగుల అలలే తాకే మన నీ వేళ, ఆశల హరివిల్లే మన ఎదురై వాలగా, నిన్నటి గాయం మరిచి రేపటి కడుగిడుతున్న కాలమే మనకే స్వర్గం అయిపోదా?
చెప్పీషా. ఏమండి టాబ్లెట్స్ అయిపోయి వచ్చేటప్పుడు తీసుకున్నారా? ఏమండియా? రేయ్ వచ్చేటప్పుడు టాబ్లెట్స్ తీసుకున్నారా? సరే సరే తెస్తాలే. అవును, ఇంతకు ఎప్పుడు వస్తున్నావు? ఏంది ఇది? దీన్ని ఫుడ్ అంటారా అసలు? ఎవడా ఇది చేసింది? ఈషా, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానుండు. నేనేం ఆర్డర్ చేసినా మీరేం తీసుకొచ్చింది అసలు? మీ ఓనర్ని విలు, లేకపోతే ముందు మీ చెఫ్ని విలు. ఏంది ఇది? నువ్వు వెళ్ళు. సరే ఏమైంది? మీరేనా ఓనరు? ఏం ఫుడ్ ఇది? ఇంత గలీజ్ ఉంది. ఇలాంటి ఫుడ్ నేను తినలేదు ఎప్పుడు. మీ చెఫ్ని విలండి ఫస్ట్. ఇది తినడానికేనా? సారీ సార్, ఏమనుకోకండి. ఏమైంది రామ్? ఏంది బా ఇది? నువ్వేనా చెఫ్? నువ్వేనా? ఏంటి భయ్యా ఫుడ్ అసలు? అండడం వచ్చా నీకు అసలు? సారీ సార్, యాక్చువల్లీ నాదే తప్పు. నెక్స్ట్ టైం ఇలా జరగదు సార్. నెక్స్ట్ టైమా? నెక్స్ట్ టైం ఎవరైనా వస్తాడా ఈ రెస్టారెంట్కి? చల్ సార్, దీనికడ పైసలు సార్. అట ఇంకా. ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసే ముందు ఎలా ఉందో టేస్ట్ చేయాలని తెలీదా? సారీ రామ్, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే సరిగ్గా చేయలేదు. ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లో కూర్చోండి. ఇలా అడ్డమైన ఫుడ్ పెట్టి అడ్డమైన వాళ్ళతో మాట్లాడించుకోలే చేయొద్దు. రామ్, ఏంటి వాళ్ళు ఎంత లేట్ వచ్చావు? ఏమైంది అలా ఉన్నావు? సర్లే కానీ టాబ్లెట్స్ తెచ్చావా? పెయిన్గా ఉంది, వేసుకుంటాను. నిన్నే రామ్, టాబ్లెట్స్ తెచ్చావా? లేదు, మర్చిపోయాను. అదేంటి రామ్, తీసుకొని రమ్మన్నానుగా, మర్చిపోతే ఎలా? నేను ఏమైనా కావాలని మర్చిపోయాను ఈషా, ఎందుకలా అడుగుతావు? నేనేమన్నాను రామ్, మర్చిపోయావా అన్నాను, అంతేగా. మీరెవ్వరేమనరు, నేనే అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది. నువ్వు ఎక్కడో ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపించకు రామ్. ఎక్కడో ఫ్రస్ట్రేషన్ ఎక్కడో చూపించాల్సిన అవసరం నాకేం లేదు. నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. వంకరగా మాట్లాడకు రామ్, తిన్నంగా మాట్లాడు. ఏం మాట్లాడమంటావు ఈషా? నీకు అసలు సెన్స్ ఉందా? మొగుడు పొద్దు నుంచి బయట కష్టపడి దొబ్బించుకొని వచ్చాడే, వాడికి అనవైనా ఉండి పెడదామని ఉందా నీకు? ఎప్పుడు చూడు నీ గోలే. ఏం లేని దానికి ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు రామ్? ఏం లేకపోవటం ఏంటి ఈషా? మొత్తం నీ దగ్గరే ఉంది. నేను కష్టపడుతుంది నీ కోసం, నీ డ్రీమ్ కోసం. అది అడ్డమైన మాటలు పడుతూ. నాకు అవసరం ఇదంతా చెప్పు. అవసరం లేకపోతే మానేసే. నేనేమన్నా చేయమన్నానా? ఏదో అక్కడికి నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నట్టు, మేమేదో తిని తిరుగుతున్నట్టు చెప్తున్నావు. మేము కష్టపడుతున్నాం, మాకు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. అవన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటేనే కాపురం ముందుకెళ్తుంది. నిజమే, నువ్వేం అడగలేదు. నాకే పిచ్చి బట్టి ఇదంతా చేస్తున్నాను. నువ్వేం అడగలేదుగా. నాకున్న పిచ్చి ఏంటో తెలుసా ఈషా? అది నీ మీద ఉన్న ప్రేమ. తనొక్క మాటతో తీసేసావు. ఇక నుంచి నా పని నేను చూసుకుంటాను. మన డ్రీమ్ గురించి మర్చిపోదాం. నేను ఇంత చించుకోక్కర్లా, ఇంత కష్టపడక్కర్లా. ఆలోచించకపోతే మానే. అయినా అంత నీ కష్టాన్ని ఖర్చు పెడుతున్నట్టు మాట్లాడుతున్నావే, అంత మా అమ్మ డబ్బేగా. నువ్వు జేబులో నుంచి తీసి పెట్టావా ఏంటి? రామ్, సారీ రామ్. సారీ రామ్, కావాలని అలా అనలేదు. ఫ్రస్ట్రేషన్లో వచ్చేసింది. సారీ రామ్.
సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్. హరీ అప్!